హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రమేష్ రాజపుడి. అందరూ బాగున్నారండి, అందరూ బాగుండాలని కోరుకుంటాం. మేము కూడా అందరూ బాగున్నాం, మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటాము. నిన్నైతే తెలుసు కదండి, మా లక్కీ చూడండి మా ఇంటి దగ్గరనే పడుకునింది. నిన్న దీనికి లక్కీ ఇక్కడ చూడు, వీడియోకి వెళ్ళి చూడు, లక్కీ ఇట్లా చూడి, వీడియోకి వెళ్ళి చూడు. దొంగ చూపులు చూస్తుంది. అన్నం ఆకలేస్తుంది, అన్నం కోసం అని వచ్చింది. అదో అన్నం పెడతారని వచ్చింది. ఇప్పుడు టైం అయింది, ఆ పిల్లల కాంచి లేసి వచ్చింది. నిన్నైతే నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చినామండి. నంద్యాలలో డాక్టర్ గారిని అన్ని విషయాలు కనుక్కున్నాం. ఇట్లా 3 పప్పీస్ ఉన్నాయి సార్, ఎట్లా ఎప్పుడు వ్యాక్సినేషన్ ఇప్పించాలంటే దాదాపు అదే 45 డేస్కి రండి సార్ వ్యాక్సినేషన్. 1 మంత్ ఆర్ 45 డేస్ రండి, ఏ రోజు వచ్చినా వేస్తాము అని చెప్పినాడు సారు. తర్వాత వచ్చేసి ఇంకా వ్యాక్సినేషన్ తర్వాత మళ్ళీ ఇది ర్యాబీస్ది 3 మంత్స్కి రమ్మన్నాడు. అదే 3 వాటికి వేపిద్దామని కలిసిన. ర్యాబీస్ అయితే ఫ్రీ వేపిస్తారు. ఇవైతే వ్యాక్సినేషన్ అయితే కానీ ఖచ్చితంగా అది 500 పెట్టి కొనుక్కరమన్నాడు. చెప్పినాను సార్, మేము ఒకవేళ తీసుకురాలేకుంటే మీరైనా ఇంటికి వస్తారంటే సర్లేండి ఇంటికి కూడా వస్తామని చెప్పినారు. ఒక వ్యక్తిని పంపిస్తాంలేండి, ఇంటి దగ్గర వేస్తారన్నారు. తర్వాత వచ్చేసి అదే సార్ ఇట్లా బిస్కెట్లు అవి ఏం వాడితే బాగుంటుంది, కొంచెము పెద్ద కుక్కకు డెలివరీ అయింది కదా, అన్నం సరిపోవడం లేదు పెట్టినది. తర్వాత అంటే సారు మధ్యలో స్నాక్స్ మాదిరి ఏమి సాయంత్రం అంటే అన్నం పెడతాం కదా, మధ్యలో 5 గంటలకి సాయంత్రం అప్పుడు, లేదంటే మధ్యాహ్నం 11కి 12కి అట్లా ఏం పెట్టాలి అని అడిగితే మామూలు బిస్కెట్ వద్దన్నాడు. మామూలు బిస్కెట్ పెట్టకండి, అంత మంచిగా బాగుండవు, అది మంచిది కూడా కాదు, షుగర్ ఉంటుంది కదా అని చెప్పినాడు. మామూలుగా మనము ఇప్పుడు బయట దొరికే బిస్కెట్లు అయితే షుగర్ ఉంటుంది, షుగర్ ఎక్కువ వాడకూడదంట. అందుకోసమనే ఒక ప్రోడక్ట్ అయితే ఒకటి మామూలుగా పెద్ద కుక్కకు స్నాక్స్ మాదిరి ఇస్తుందండి అని చెప్పినాడు. అందుకోసమని ఒకటి ఇదేదో సూర్య డాగ్ బిస్కెట్స్ అని, ఇది కేజీ 200 ఉంది, కేజీ 200. ఇది నిన్న కొనుక్కొచ్చినాము. అప్పుడప్పుడు ఉదయం 11 గంటలకు ఉదయం అట్లా, తర్వాత వచ్చేసి ఈవినింగ్ కూడా అట్లా స్నాక్స్ మాదిరి ఇవ్వండి, చాలా మంచిది, కొంచెం బలంగా కూడా ఉంటుంది, మిల్క్ కూడా బాగా వస్తాయి అన్నట్టుగా చెప్పినాడు. అందుకోసం ఇవైతే మా చిన్నపిల్లలకు కాదు, ఇది యూజ్ చేసేది ఓన్లీ పెద్ద డాగ్ కోసమే, ఈ తల్లి డాగ్ కోసం తెచ్చినాము. ఇవి అయితే అదే పిల్లలకు అడిగితే ఇంకో విషయం ఏం చెప్పినారంటే పిల్లల గురించి ఎట్లా సార్, దానికి ఏం ఫీడింగ్ ఇవ్వాలి అని అడిగితే అసలు 45 డేస్ వరకు ఏదైనా మిల్క్ ఉంటే ఇవ్వండి, తర్వాత బిస్కెట్స్ అయితే అస్సలు పెట్టొద్దని చెప్పినాడు, అన్నం కూడా పెట్టొద్దని చెప్పినాడు. 45 డేస్ తర్వాత ఏదైనా 45 డేస్ లోపల ఏదైనా కొంచెం మిల్క్ కావాలంటే ఇవ్వచ్చు అంట, కానీ తర్వాత మిల్క్లో కూడా అసలు షుగర్ వాడొద్దు అన్నాడు. షుగర్ అస్సలు వేద్దాం, ఎవరైనా ఇంకా పప్పీస్ పెంచుకునే వాళ్ళు ఉన్నాయి. ఇంకొక విషయం, మెయిన్ విషయం చెప్పినాడు ఏమంటే, దాని చుట్టుపక్కల కానీ ఇట్లా మనము అది డెటాల్ కానీ లేకపోతే ఇంకా ఫెనాయిల్ కానీ అటువంటి పొరపాటున కూడా వేయొద్దండి దాని చుట్టుపక్కల. అవి నాపితే కానీ దాన్ని పాయిజన్ అవుతుందంట, స్కిన్ అలర్జీస్ కూడా వస్తాయి. కాబట్టి దయచేసి అట్లాంటివి క్లీన్ చేసేటప్పుడు కూడా వేయొద్దండి అన్నాడు. డెటాల్ కానీ లైజాల్ అంట ఇట్లాంటివన్నీ వేయొద్దండి అని చెప్పినాడు. అయితే ఇవైతే బిస్కెట్స్ కొనుక్కొచ్చినాము, ఇవి వాడతాం, చూద్దాం మరి బాగా తింటుందో లేదో కూడా చూద్దాము. ఒకసారి ఓపెన్ చేసి మా లక్కీకి వేస్తాం, చూడండి ఒకసారి ఎట్లా తింటుందో లేదో. ఇదండి, దీని పేరు మీద ఏదో సూర్య డాగ్ బిస్కెట్స్ అనేది, హెల్తీ విటమిన్స్ కూడా ఉంటాయట దీంట్లో, న్యూట్రిషన్స్ అండ్ విటమిన్స్ అనేవి ఉన్నాయి. నౌ ఇన్ న్యూ ప్యాక్ అని వచ్చింది, సూర్య ఏదో మంచి కంపెనీదే ఉన్నట్టుంది. ఇది చూద్దాం, దీంట్లో బిస్కెట్స్ మేము కూడా చూడలేదు అసలు ఎలా ఉంటాయి అనేది కూడా, ఇదే ఫస్ట్ సారి కొన్నాము, ఎప్పుడు లేవు మాకు. ఏం ఎక్కువ రేట్ అయితే లేవు, అంతా 200 ఉన్నాయి, 200. చూడండి ఈ విధంగా ఉన్నాయి ఈ బిస్కెట్స్ అయితే. చూద్దాం రండి, మా లక్కీకి వేద్దాము, ఎట్లా తింటుందో లేదో చూద్దాము. దా లక్కీ లే, కూర్చొని చూద్దాం. దేవుడా కూర్చోనికెళ్ళి నీకోసమే తెచ్చిన, నీకోసం తెచ్చింది. బిస్కెట్ కొత్త బిస్కెట్ కొంచెం మేము చూస్తే కదా ఇది కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది, మమ్మల్ని చూస్తే కదా చూడు లేని కూడా లేకుంది. అదో నీకోసం తెచ్చినాం,
దా 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 తిందురా దా ఇదో ఇప్పుడు కొత్త బిస్కెట్ అసలు ఎందుకేసాం దానికి ఎప్పుడు పెట్టలే కదా మనం. తింటుంది ఎందుకు తినదు. బాగా కొంచెం హార్డ్గా ఉన్నట్టున్నాయి, కొంచెం బాగా గట్టిగా ఉన్నట్టు బాగా కరకర అంటున్నాయి, క్రిస్పీ. కానీ కుక్కలకు అట్లా 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 ఉంటేనే బాగా ఎక్కువ లైక్ చేస్తాయి. ఇంకొక విషయం అంటే కొందరు ఒక కామెంట్ చేశారు, మీకు వరండా ఉంటే వరండాలు పెట్టవచ్చు కదా పర్పస్ ఉన్నాడు, కానీ చూపెట్టవు సార్ మాకు ఇల్లు, మా ఇల్లు ఇది హాల్ అండి ఇది. దాని తర్వాత ఇట్లా ఇట్లా బయటకు వస్తేనే ఇట్లా సందు ఉంది, కాబట్టి మాకు వరండా లేదు, వరండా ఏం లేదు. అందువల్ల మాకు వరండాలో పెట్టడానికి అవకాశం లేదు. లేకపోతే వరండా ఉంటే వరండాలో ఏర్పాటు చేసేవాళ్ళము. చాలామంది అయితే ఇంకొక విషయం ఏమంటే మెచ్చుకోదగ్గ విషయం అంటే అందరూ పప్పీస్ గురించి కానీ డాగ్స్ గురించి చాలా మంచి కామెంట్స్ తెస్తే మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. వాళ్ళ విధంగా మళ్ళీ దానికి పేర్లు కూడా సజెస్ట్ చేసినారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మా పప్పీస్లో 2 ఫీమేల్ ఉన్నాయి, 1 మేల్ ఉంది. ఎవరన్నా మంచి పేర్లు కూడా సజెస్ట్ చేయండి. ఇంతకుముందు కామెంట్స్ పెట్టినారు పేర్లు ఏం పెట్టాలనేది. ఎవరన్నా మంచి పేర్స్ కూడా సజెస్ట్ చేయండి, మాకేం ఇబ్బంది లేదు. చూడండి మా ఈ కొత్తవి అయితే మేము తెచ్చిన దానికి సక్సెస్ అవుతున్నట్టుంది. చూడండి బాగా తింటుంది ఇబ్బంది లేకుండా. చూడండి శబ్దం కూడా వస్తుంది చూడండి, బాగా ఎక్కువ కొంచెం క్రంచీగా అట్లా ఉన్నట్టు బాగా కరకర అనే శబ్దం వస్తుంది. మామూలుగా డాగ్స్కి ఎక్కువ ఇట్లా ఈ శబ్దం ఇట్లా ఉంటే ఒట్టిగా ఉంటే కానీ డ్రై ఉంటే కానీ బాగా తింటాయి అవి. చూడండి ఒక పప్పిని తెస్తుంట మా మిస్సెస్ చూద్దాము. ఇప్పుడు వీటిని బయట వదిలిపెట్టాలన్నా కూడా మాకు అస్సలు వదిలిపెట్టబుద్ధి కాకుండా ఎంత బాగున్నాయి చూడి. ఫోటో తిన్నాను. ఇదిగో లక్కీ మీ అమ్మ దగ్గర, అది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి పక్కన తీసినా నడుస్తుంది. ఇది ఈ పప్పీస్ ఎప్పుడు ఎక్కువ ఇది ఎక్కువ గాఢ నిద్రలు ఉంటాయి, బాగా దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. బయటికి తీస్తే ఇందులో ఇక్కడనే మేము అందులో ఏదో మీ అమ్మ ఏం చూడు, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తీసినామని అది చూడు ఎట్లా అడుస్తుందో. దోద ఉంది కదా ఇక్కడే ఉంది, దో పట్టు 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 ఇందులో ఇక్కడే ఉంది పట్టు 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 అదో ఇంకా ఇది మొత్తం దీనిను ఆ మేము పెట్టిన స్థలం నుంచి పక్కకి తీస్తే ఒప్పుకోదు, మళ్ళీ అక్కడికే పోవాలండి. చిన్నగా స్టార్ట్ చేస్తున్నాయి నడక, చిన్నగా నడక కూడా స్టార్ట్ చేస్తున్నాయండి. చిన్న మేము ఈరోజు మా పప్పీస్ గురించిన సమాచారము. అదే తర్వాత ఇంకొక విషయం చెప్పాను, పెట్టమని డాక్టర్ అదే 45 days తర్వాత సెర్లాక్ పెట్టమన్నా. తర్వాత 45 days తర్వాత సెర్లాక్ పెట్టండి. పప్పీస్కు సెర్లాక్ తింటే మంచిదంట, బాగా తొందరగా గ్రోత్ కూడా ఉంటుందంట. చూద్దాం తర్వాత 45 days తర్వాత సెర్లాక్ కూడా చేస్తాము. చూడండి 14 days ఈరోజు అయితే 14 days ఇదే ఎక్కువ వస్తుంది. ఓకే అండి, ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.